ఇంధన రంగానికి మన ప్రభుత్వం 13,600 కోట్లు కేటాయించడం సంతోషం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి ఆలోచన కూడా దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 2030 కల్లా భారతదేశంలో ఉన్న ఉత్పత్తిలో 1/3 మన రాష్ట్రంలో ఉత్పత్తి చేయడానికి ఆలోచన ముందుకు పోతున్నారు అధ్యక్ష. ఈరోజు మనకు లభ్యమయ్యే విద్యుత్తులో ఎక్కువ థర్మల్ పవర్ అధ్యక్ష. థర్మల్ పవర్ ఉన్న ఎక్కువగా పొల్యూషన్ పెరుగుతూ ఉంటుంది, అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం, భవిష్యత్తులో వనరులు కూడా షార్టేజ్ రాబట్టి చాలా ప్రమాదం ఉంది. ఉద్దేశంతో ప్రభుత్వాలు కానీ అందరూ ఆలోచించేది ఏదైతే మరి సోలార్ కావచ్చు, హైడ్రో కావచ్చు, లేక విండ్ పవర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ అని చెప్పి కొత్తగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. మార్నింగ్ టైం సోలార్ పవర్ ద్వారా పంప్ చేసుకుని ఈవినింగ్ మరి ఆఫ్టర్ సన్సెట్ విద్యుత్ ఉత్పత్తి చేసంగా పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కూడా మన ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ కూడా మన ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది. మరి ఇటువంటి సమయంలో ప్రత్యేకంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా గత ప్రభుత్వం విద్యుత్ పవర్ తయారు చేసిన తర్వాత విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల విద్యుత్ కన్జంప్షన్ పెరిగిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన విద్యుత్తు మిగులు విద్యుత్ నుంచి లోటు విద్యుత్కి మన ప్రభుత్వం వెళ్ళాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గతంలో మన గత ప్రభుత్వం VTPS లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వలన పొల్యూషన్ ఎక్కువ రావడం, తగ్గ సామర్థ్యం తగ్గట్టు విద్యుత్ తయారు చేయకపోవడం, మన నిజంగా కోల్ పర్చేజీలు కూడా అవినీతి చేయడం, ఈ విధంగా పవర్ పర్చేజీలో పూర్తిగా గత ప్రభుత్వం పవర్ జనరేషను పవర్ పర్చేజీలు కూడా విపరీతంగా అవినీతికి పాల్పడారు అధ్యక్ష. ఇప్పటికైనా మన ప్రభుత్వం చేసే నిర్ణయాల వలన భవిష్యత్తులో మిగిలి విద్యుత్ వస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ కూడా పవర్ హాలిడే ఉండేది, అదేవిధంగా రెసిడెన్షియల్ కావచ్చు కరెంటు కూడా కోతలు విపరీతంగా ఇంటరప్షన్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి విద్యుత్ పవర్ హాలిడేస్ లేవు, పవర్ కటింగ్ కూడా డొమెస్టిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మన ప్రభుత్వం ప్రత్యేకంగా పవర్ విషయం మీద పరిశోధన R&D బాగా డెవలప్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా R&D బాగా జరుగుతూ ఉంది. ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం మాత్రం పవర్ జనరేషన్ R&D పరిశోధన ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పవర్ జనరేషన్ R&D పరిశోధన విషయంలో కూడా నిధులు కేటాయించుకుని పవర్ జనరేషన్కి R&D చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరుతా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సోలార్ విద్యుత్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. మనం సోలార్ ఇండివిజువల్గా ఇవ్వడం వలన దొంగతనానికి గురవుతూ ఉన్నాయి, అదే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల గ్రామంగా యూనిట్గా కానీ కొంతమంది రైతులు ఒక యూనిట్గా తీసుకొని సోలార్ ఇస్తే ఆ సోలారు నిర్వహణ కానీ థెఫ్ట్ ఏమాత్రం గురి అవ్వకుండా ఉంటుంది. మరి ఈ విధంగా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ కానీ డొమెస్టిక్ కానీ అదేవిధంగా వ్యవసాయంగా ఎటువంటి విద్యుత్ షార్టేజ్ లేకుండా చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.